బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంచలనమైన ప్రతిజ్ఞకు దిగారు. ఏకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయాడంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈ వార్తలను ఖండించింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ ఎవరైనా పరిచయం లేకపోతే కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐఆర్జీసీ అంటే వాళ్ళకి సంబంధించి ఇరాన్కు సంబంధించి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. వాళ్ళెవరో తెలుసా? ఆ దేశానికి సంబంధించి దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్న ఆర్మీ. ఆ దేశానికి ఆర్మీ ఉన్నా దానికి మించిందని మాట్లాడుకునే సందర్భం. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయతుల్లా అలీ ఖమేనీని రక్షించేది, ఆ రక్షణకు దన్నుగా నిలిచేది, అండ్ నెక్స్ట్ ఎవరు సుప్రీం లీడర్ కావాలనేది కూడా నిర్ణయం తీసుకునేంత అధికారంలో ఉన్న ఆ వ్యవస్థ ఏదైనా ఉందంటే కనుక, అండ్ చాప కింద నీరులా ఇరాన్ని పాలిస్తున్న ఆ నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్గా మాట్లాడుకుంటే ఇరాన్లో వినిపించేది ఐఆర్జీసీ. దీనికి ఇన్నాళ్ళు కూడా ఆయతుల్లా అలీ ఖమేనీ ఉన్నంతకాలం కూడా ముజ్తబా ఖమేనీ దీన్ని పాలించేవాడు. ఇప్పుడు ముజ్తబా ఖమేనీ ఎప్పుడైతే సుప్రీం లీడర్ అయ్యాడో ఐఆర్జీసీకి ఇంకా పూర్తిగా స్వేచ్ఛ వచ్చినట్టు అయింది. అందుకే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. డెడ్లియెస్ట్ వార్నింగ్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. నెతన్యాహు బతికి ఉంటే, నెతన్యాహు గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చావా సరే, నువ్వు చచ్చిపోయావా సరే, లేదా కాదా కూడదా, నువ్వు బతికే ఉన్నావా, గుర్తుపెట్టుకో నెతన్యాహు. నువ్వు కనుక బతికి ఉంటే ఎక్కడ ఉన్నా, ఏమోనున్నా, ఎలాకున్నా, ఎందుకున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వెతికి వేటాడి చంపేస్తా ఉంటోంది ఐఆర్జీసీ. నెతన్యాహు బతికి ఉంటే ఎట్టి పరిస్థితులను వదిలేయమంటోంది ఐఆర్జీసీ. నెతన్యాహును వేటాడి మరి చంపుతా ఉంటుంది. నెతన్యాహు చిన్నపిల్లని చంపిన క్రూరుడు అంటోంది ఐఆర్జీసీ. మరి ముఖ్యంగా ఈ యుద్ధం ఇంతవరకు రావడానికి కారణం కూడా బెంజామిన్ నెతన్యాహుని అనేది ఇరాన్ ఎప్పటి నుంచో అంటున్న మాట.